బట్టబాయ్ సర్కార్, అంత జూటా సర్కార్. కాంగ్రెస్ అంటేనే మోసం, మోసానికి పర్యాయ పదం కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ 1 year 6 గ్యారంటీల పేరు మీద అధికారంకి వచ్చింది. 1 year లో 66 హామీలు అమలు చేస్తామన్నది. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. అంత శాంపుల్ ఇంప్లిమెంటేషన్ చేసి గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు ఏడాదిలో విజయోత్సవాలు చేసుకుంటారు. ప్రజాపాలన విజయోత్సవాలు అట. అసలు ప్రజాపాలన లేదు, అంత పోలీసు రాజ్యం నడుపుతా ఉంది. మీటింగ్ పెట్టుకుంటే కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది చేస్తా ఉంటారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన లేదు. దొరల పాలన పోయింది, ఇంకొక దొంగల పాలన వచ్చింది తప్ప దీంట్లో ఎవరికేం ఉపయోగం లేదు. 6 గ్యారెంటీలు అనేది ఒక్కటి కూడా అమలు చేయలేదు. మీరు అన్నట్టు బస్సు ఉచిత ప్రయాణం బస్సుకి ఇచ్చి బస్సులన్నీ రద్దు చేసిండు. ఏ దాంట్లో చూసినా యువకుల యొక్క నిరుద్యోగ సమస్య 1 year గ్యారంటీ ఏంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. నువ్వు కేవలం 3 నోటిఫికేషన్లు వేసినావు. 6,000 టీచర్లు, ఒక 60 గ్రూప్ 1 ఆఫీసర్లు, ఒక 5,000 నా స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినావు. అవి ఇంకా పెండింగ్లే ఉన్నాయి. నువ్వేం చేసింది లేదు, నువ్వు ఒక్క రిక్రూట్మెంట్ చేసింది లేదు. దొంగ నాటకాలు ఆడుతూ దొంగ మాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నావు. ఇది సరైన విధానం కాదు. మహిళలకు తులం బంగారం పెడతాన్నావు, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తున్నావు, మహాలక్ష్మి కింద 2,500 నెలకి ఇస్తానన్నావు. ఏది లేదు, అంత బోగసు. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నీ పార్టీ కార్యకర్తలతో కమిటీలు వేసుకున్నావు, అక్కడనే ఆపేసినావు. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఇందిరమ్మ పింఛన్లు లేవు, మహాలక్ష్మి పథకం లేదు. అంటే పెళ్ళైందాడే పిల్లలు పుట్టాలి అని వారు అంటున్నారు. ఏడాది అయింది, చికిత్స చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మేము చేస్తా ఉన్నాం. చికిత్స చేసుకుంటావా లేకపోతే పిల్లలు అంటావా? ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. బీజేపీ చేసిన ఆపరేషన్ ఏది కూడా ఫెయిల్ కాదు. సక్సెస్ చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆ ప్రజలు మేల్కొల్పుకోవడం కోసమే సభ పెడతాం. సరే, ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణ తల్లి మీద కామెంట్ చేయాలంటే చేయకూడదు, కానీ చేయాల్సి వస్తుంది. కేసీఆర్ కవితని వాళ్ళ ఫ్యామిలీ బొమ్మని వచ్చేటట్టు రూపుదిద్దుకున్నాడు. ఆయన ఇవాళ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బొమ్మ వచ్చేటట్టు ఆ తెలంగాణ తల్లి పేరు మీద దగులుబాజీ రాజకీయాలు చేస్తారు. అంతకు మించి వేరే ఏం లేదు. మీరు ఒకవేళ రేపు గవర్నమెంట్ వస్తే అదే తెలంగాణ తల్లిని ఉంచుతారా? తెలంగాణ తల్లి లేకపోతే ఆంధ్ర తల్లి లేకపోతే తమిళనాడు తల్లి, ఈ రకంగా మేము ఎప్పుడు కూడా భావిస్తలేం. ఉన్నదల్లా ఒకటే భారతమాత. మేము భారతమాత అందరూ సమానం, ఈక్వల్. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం. భరతమాత విగ్రహం పెడతారు. భరతమాత విగ్రహం ఆల్రెడీ పెట్టాల్సిన అవసరం లేదు. భారతమాత విగ్రహం భారతమాత అందరు హృదయాలలో ఉంటది. మేము భారతమాతని తల్లిగా భావిస్తాం, దేవతగా భావిస్తాం. వాళ్ళు ఒక ఆయన తల్లి అంటుండు, తెలంగాణ తల్లి, ఒక ఆయన దేవత అంటుండు. అంటే తల్లి దేవత కాకూడదా? మనం మాట్లాడుకుంటే తల్లి దేవతగా పూజిస్తాం. కాబట్టి ఒక ఆయన తల్లి బొమ్మ పెట్టినట్టుండు, ఒక ఆయన దేవత బొమ్మ పెట్టినట్టుండు. మేము దేవత తల్లి రెండు వేరుగా చూస్తున్నాం. ఆ తల్లి దేవత రెండు కూడా మాకు భారత మాతనే. మేము ఆమెనే పూజిస్తాము. అది తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు.